హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్ సర్చ్ వాళ్ళని ఇక మార్కెట్ డీటెయిల్స్ కనుక వెళ్ళితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్లయితే మార్కెట్స్ మరికొంత కరెక్షన్కి లోన్ అవ్వడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ వైపు మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఓపెనింగ్ లెవెల్స్ నుంచి ఒక ఏదైతే అప్ ట్రెండ్ మనం చూసామో అప్ ట్రెండ్ని మార్కెట్స్ అగైన్ సస్టైన్ చేసుకోలేకపోయింది. హయ్యర్ లెవెల్స్ నుంచి అగైన్ కంప్లీట్ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. నిఫ్టీ 14 పాయింట్స్ పాజిటివ్గా 11,285 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 35 పాయింట్స్ పాజిటివ్గా 37,882 వద్ద మోతోంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 130 పాయింట్స్ పాజిటివ్గా 29,083 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే మార్కెట్స్ కొంత ఫ్లాట్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ స్పేస్ స్టాక్స్లో కూడా చూసినట్టయితే కరెక్షన్ అనేది ఇంకా కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. అండ్ లైక్ చూసుకున్నట్టయితే ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ స్పేస్ స్టాక్స్ సేమ్ కొంత మిక్స్డ్ వేస్లోకి మూవ్ అవ్వడం మనం చూసాము. మార్నింగ్ మనం చూసాం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయడం, బట్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో మనం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూసుకున్నట్టయితే 819గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 865గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే ఇన్ఫ్రాటెల్ భారతీయ ఇన్ఫ్రాటెల్ స్టిల్ ఇంకా టాప్ గెయినర్లో లీడ్ చేస్తోంది 3.5% పైగా అప్మూతో. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.34%, సిప్లా 3%, జిఎస్ డైమండ్స్ 2.13% అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒక 1% to 1.5% మధ్య అప్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్లో చూస్తే టాటా మోటార్స్ టాప్ లూజర్లో ఉంది, నియర్లీ ఒక 2.5% వరకు డౌన్ సైడ్తో. కోల్ ఇండియా 2%, టెక్ మహీంద్రా 1.5%, రిలయన్స్ 1.31% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1% పైగానే నెగిటివ్ సైడ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక కమోడిటీస్లో చూస్తే గోల్డ్ 0.13% నెగిటివ్గా 34,980 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.58% నెగిటివ్ సైడ్తో 41,539 వద్ద మూవ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ 0.87% నెగిటివ్ బెస్లో 3,874 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.07% పాజిటివ్గా 153 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పీసీఎస్ టెక్నికల్ అనలిస్ట్ సోమేశ్వర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సోమేశ్వర్ గారు. మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో మనం చూస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్స్ కొంత ఫ్లాట్ అబ్సల్యూట్ ఫ్లాట్ మోడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఓపెన్ అయిన లెవెల్స్ వైపు ఈరోజు డేని స్టార్ట్ చేసిన లెవెల్స్ వైపు మార్కెట్స్ కొంత ట్రేడ్ అవుతూ వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అప్ ట్రెండ్ మనం చూసామో ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఏదైతే ఒక రికవరీ చూసామో అది సస్టైన్ చేసుకోలేకపోయింది. అటు మిడ్ క్యాప్ పరంగా కావచ్చు, అటు సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా కరెక్షన్ హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. కొంత వాలటాలిటీ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అటు F&O సిరీస్ క్లోజింగ్ కూడా ఉంది, దానికి అనుగుణంగా మార్కెట్స్ కొంత మూవ్ అవుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. సో మీరు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే ఎలాంటి మూవ్స్ అనేది మార్కెట్స్లో చూస్తున్నారు అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? యాక్చువల్లీ మనం కొన్ని డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నామండి. సో నిఫ్టీ మనం ఎక్కడైతే చూసామో 11,700 నుంచి, సో అక్కడ నుంచి మనం ఎక్కడ బుల్స్ పార్టిసిపేషన్స్ లేదు, బేర్స్ పార్టిసిపేషన్స్ ఎక్కువ ఉన్నాయండి. సో లాస్ట్ 5 డేస్లో మనకి బేస్ పార్టిసిపేషన్స్ ఎక్కువ చూసాము. సో ఏదైతే ఉందో 500 పాయింట్స్ ఇప్పుడు మనకి నిఫ్టీ కరెక్షన్ మోడ్లో చూసాము. దాని రిట్రేస్మెంట్ నిన్న మనం మాట్లాడుకున్నామండి 11,360, 370 ఈ రేంజెస్ రావచ్చు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. సో అదే రిట్రేస్మెంట్ ఈరోజు జరిగిందండి మార్నింగ్ సెక్షన్లో. సో రిట్రేస్మెంట్ జరిగింది, బట్ ఏదైతే మనకు సపోర్ట్ ఉందో నిన్న 11,297 అనేది 200 ఎక్స్పోనెన్షియల్ అన్నట్టు. సో దాని కింద మనం క్లోజ్ అవ్వడం చూసామండి. సో మనకి కింద లెవెల్ అనేది ఓపెన్ అయింది. సో 11,108, సో రేంజ్ కాస్త షిఫ్ట్ అవుతుందండి. సో కింద ఇప్పుడు ఆ లెవెల్ కాస్త దాని కిందకి వస్తే మాత్రం మళ్ళీ అక్కడ నుంచి 400 పాయింట్స్ అవే చూస్తామండి. సో కింద చూసే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తాయండి నిఫ్టీలో. సో అలాగే అప్ సైడ్ అంటే మాత్రం 461 అబోవ్ వస్తేనే మన నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అప్ సైడ్ అనేది చూస్తామండి. సో 11,461 అబోవ్ క్లోజ్ అవుతే సో మనకు ఆ నుంచి రేంజ్ అనేది కాస్త మళ్ళీ అప్ సైడ్ షిఫ్ట్ అవుతుందండి. 12,100 లాగా నుంచి మళ్ళీ 11,200. సో ఈ రేంజెస్ మనకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో కాస్త ఇప్పుడు మనం నిన్నటి రిట్రేస్మెంట్ మాత్రమే జరిగిందని చెప్పుకోవాలండి నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటే. సో మనకు అంతకుమించి మనకు వేరే వ్యూ అనేది నిఫ్టీలో అంత కనిపించట్లేదండి. సో ఏదైతే సెక్టార్ వైజ్ చూసుకున్నా కానీ మనం మిక్స్డ్ సెక్టార్లోనే నడుస్తున్నాయండి. సో ఏది ప్రాపర్ వేలో సో మనకి ఒక బయింగ్ అని సెల్లింగ్ అనేది ఏది చెప్పట్లేదండి. సో ఓవరాల్గా నిఫ్టీ పరంగా చూస్తుంటే మనకి సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పుకోవచ్చండి. సో అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ వ్యూకి వస్తే మాత్రం నిన్న మనకి 200 DMA నిఫ్టీ పరంగా కట్ అయిందండి. సో మనకి 200 DMA అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకి కరెక్షన్ చూడలేదండి. సో ఇది మనకి ఏదైతే నిన్నటి లో ఉంటుందో అది మనకి సపోర్ట్ పాయింట్గా మనం ప్రకటిస్తామండి బ్యాంక్ నిఫ్టీలో 28871. సో మనకి 28795 అనేది 200 DMA ఈ రోజు ఉందండి. సో ఇది మనకి సపోర్ట్ పాయింట్గా ప్రకటిస్తామండి. దానికంటే ఒకటి మైనర్ సపోర్ట్ ఒకటి ఉంటుందండి లిటిల్ బిట్. సో 28,525. సో అది ఒకటి సపోర్ట్ పాయింట్గా ఉంటుందండి. సో మనం
బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓవరాల్గా 1500 పాయింట్స్ మనం అక్కడ నుంచి కరెక్షన్లోనే చూస్తున్నామండి. సో దీనికి కూడా రిట్రేస్మెంట్ అనేది జరిగింది అనిపిస్తుందండి. సో 5 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో సో ఆడ దాకానే రావడం చూసామండి. సో ఈరోజు హై కూడా మనం చూసాము 2940. సో 5 డే మూవింగ్ యావరేజ్ 2938 ఉండింది. సో దానికి ఎప్పుడు ₹2 మనకి 5 డే మూవింగ్ యావరేజ్లోనే చూసామండి. సో బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తుంటే మనకి సెల్ ఆన్ ర్యాలీస్తేనే మాట్లాడుకోవచ్చండి. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రీచ్ అవుతాయో సో నిఫ్టీ మనకి లెవెల్స్ పరంగానే వెళ్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం మనకి లెవెల్స్కి కొంచెం అగెనెస్ట్గా వెళ్తుందండి. సో ఏదైతే నిఫ్టీ 200 DMA కట్ చేసిన తర్వాత కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో అది కట్ కాలేదండి. సో మనకి ఎలాంటి రేంజెస్ మన బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తున్నామండి. సో ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో కాషన్స్గా ఉండాలని చెప్తానండి. బట్ గో విత్ స్టాప్ లాస్ అని చెప్తానండి. సో నిఫ్టీ పరంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా సో మనకి మామూలుగా ఇప్పుడు ఏదైతే ఉందో స్మార్ట్ మనీ అంతా మనకి క్యాష్లో కన్వర్ట్ అవ్వడానికి చూస్తున్నామండి. సో ఓవరాల్గా నిఫ్టీలో ఇది ఈరోజు అంటే బయింగ్ చేసి కూర్చొని మార్కెట్ లాగా లేదండి. సో ఏదైతే స్మార్ట్ మనీ ఉందో అంతా అందరు ఇప్పుడు DHFL ఎస్ బ్యాంక్లో ఇలాంటి దాంట్లో మనం చూసామండి. సో దానిలంతా కాస్త అవి సెల్ చేసేసి బజాజ్ ఫైనాన్స్ టీమ్స్లో M&Mలో ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అవి కాస్త కొంచెం లోయర్ లోస్లో ఉండేసరికి సో ఇప్పుడు అందరూ సెల్ చేసేసి క్యాష్లో కూర్చుంటున్నారండి. సో బీ కాషియస్గా ఉండాల్సి ఉంటుందండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. సో స్పెసిఫిక్గా స్టాక్ పరంగా అయితే ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ చేయాల్సింది కాదు. సో బ్యాంక్ నిఫ్టీ కాల్స్ పుట్స్లో చేయడమే బెటర్ అనిపిస్తుందండి నా వ్యూ. సో ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ సిరీస్ ఎక్స్పైరీలో మనం ఆల్రెడీ 700 పాయింట్స్ మనం చూసాం కరెక్షన్ మోడ్లో. సో ఓవరాల్గా చూస్తుంటే సెల్ ఆన్ ర్యాలీస్ అని అనిపిస్తుందండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు మార్కాపురం నుండి శ్రీకాంత్. హలో సార్, నమస్తే సార్. నమస్తే చెప్పండి అండి. సార్ వచ్చేసి నా దగ్గర వచ్చేసి ఎల్టీ ఫుడ్ ఉన్నాయి సార్. సీరియస్ ఇంకా బయింగ్ చేసుకోవచ్చా? అదే విధంగా వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ కేబుల్ సార్, ఇక్కడ వచ్చేసి యావరేజ్ చేసుకోవచ్చా? మినిమం 5 years సార్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ RBL బ్యాంక్ అండ్ ఫినోటెక్స్ కెమికల్స్ హోల్డ్ చేస్తున్నారా? ఫినిలెక్స్ కేబుల్స్ మేడం, ఫినిలెక్స్ కేబుల్స్ ఆర్బిఎల్ బ్యాంక్ ఎల్టీ ఫుడ్ లాంగ్ టర్మ్ కి ఈ రేట్ లో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? అదే సార్. RBL బ్యాంక్ అయితే నేను యావరేజ్ చేయమని చెప్పాను సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తున్నాం. సో రిజల్ట్స్ కూడా అంత గ్రేట్ రిజల్ట్స్ కూడా లేవు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 660 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకి 200 పాయింట్స్ దీనిలో కరెక్షన్లో చూసామండి. సో డోంట్ గో విత్ యావరేజ్ అని చెప్తానండి. సో ఏదైతే ఇప్పుడు ఉన్న స్టాక్ ఉందో మీరు హోల్డ్ చేయమని చెప్తాను. బట్ స్టాప్ లాస్ అనేది 438 అనేది. సో ఇది మీరు క్లోజింగ్ బేసిస్ మీద పెట్టుకోవాల్సి ఉంటుందండి. అక్టోబర్ 2018 లో అన్నట్టు. సో ఇన్ కేస్ ఆ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ అయితే మీ రేట్ రాకపోవచ్చు అండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 500, 561. సో అంతకుమించి మనకి ఎక్కువగా కనిపించట్లేదండి. అది కూడా ఏదైనా గుడ్ న్యూస్ వస్తేనే 500, 560 ఆ రేంజెస్ చూస్తామండి. అదర్వైజ్ మనం దీంట్లో అంతకంటే గ్రేట్గా చూడలేమండి. బట్ ఉన్న స్టాక్ని హోల్డ్ చేసేసి 438 అనేది క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ మీకు ఫర్దర్గా వస్తే అప్ సైడ్ వస్తే మీ రేట్ రాకపోవచ్చు. బట్ మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో ఇంకోటి ఫినోలెక్స్ కూడా మనకి ఫిన్ కేబుల్స్ కూడా మనకి ఇలాగే ఉందండి. ఇది కూడా మనకి డౌన్ సైడ్లో నడుస్తుందండి స్టాక్. ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 3 months నుంచి మనకి కరెక్షన్ మోడ్లో చూస్తున్నామండి. 500 నుంచి 377. సో ఇది కూడా మనకి గ్రేట్ స్టాక్ ఏం కాదండి. సో బట్ ఒక స్వింగ్లో ఉందండి 357 అనేది. సో అది మీకు మేజర్ సపోర్ట్గా ఉంటుందండి. ఇంకేస్ 357 కింద మన క్లోజింగ్ పడితే మాత్రం మళ్ళీ ఈ స్టాక్లో కొద్దిగా హెవీ మీరు చూస్తారండి. 245, 280 ఈ రేంజెస్ మీరు చూసే అవకాశాలు ఉంటాయండి. సో గో విత్ స్టాప్ లాస్ అని చెప్తాను. సో ఉన్న స్టాక్ని అయితే హోల్డ్ చేయమని చెప్తాను. సో ఈ లాస్ బేర్ చేయొద్దు. ఇన్కేస్ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం 400, 420. సో ఈ రేంజెస్ మీకు రావచ్చండి ఫిన్ కేబుల్స్లో. సో మీరు ఈ స్టాప్ లాస్ను ఈ రెసిస్టెన్స్ లెవెల్ని పెట్టుకొని మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తాను. కోటేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో, నేను దీపక్ నైట్రేట్ 316 రూపాయల్లో కొన్నానండి. 900 షేర్లు. అది బాగా కిందకు వచ్చేట్టుంది. అది ఏం చేయమంటారు? దాన్ని డెబిట్ చేయండి, చెప్పండి. లాంగ్ టర్మ్ కని తీసుకున్నారండి, షార్ట్ టర్మ్ ఈతోనా? 3 నెలలు కోసం అండి. ఓకే. సో నథింగ్ టు వరీ అండి దీపక్ నైట్రేట్ స్టాక్లో. ఇక్కడ మిమ్మల్ని యావరేజ్ చేయమని చెప్తానండి. సో ఏదైతే 266, 200 DMA ఉందో సో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అనేది అక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటారు. సో మీరు యాక్చువల్గా ఈరోజు ఆ ప్రైస్ వచ్చిందండి 266 వచ్చింది. సో మీరు 270లో అట్లా మీరు యావరేజ్ చేసి ఉంటే బాగుండేది. సో ఇప్పుడు మీరు ఏం కాదండి. సో మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇప్పుడు 40 రూపీస్ డౌన్లో ఉన్నారు మీ ప్రైస్ కంటే. సో ఇక్కడ నేను మిమ్మల్ని సజెస్ట్ చేస్తాను యావరేజ్ చేయమని. ఇన్ కేస్ మీరు యావరేజ్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ మీ మార్కెటింగ్ ప్రైస్ రావచ్చండి. సో మీ కాస్టింగ్ తగ్గుతుంది. సో ఇన్ కేస్ మళ్ళీ ఒకసారి 317, 318. సో మీరు ఎంట్రీ పాయింట్ తీసుకున్న ప్రైస్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో మీరు 3 months, 4 months వ్యూ ఉంటున్నారు కదండి. సో నథింగ్ టు వరీ అండి. ఇలాంటి స్టాక్స్లో మీరు ఉండొచ్చండి, ప్రాబ్లం లేదు. ఇవి మీకు కరెక్షన్లో చూసినా కానీ మీకు పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఈ స్టాక్లో మళ్ళీ ఆ రేంజ్లోనే వస్తాయండి.
సో మీరు ఇక్కడ యావరేజ్ చేయమంటానండి కొంతగా మీకు ఇన్ కేస్ మళ్ళీ 260 to 270 ఆ రేంజ్ వచ్చినప్పుడు మీకు ఇంకా కొద్దిగా యావరేజ్ చేయమంటాను. సో ఎప్పుడు చెప్తూ ఉంటామండి, పదే ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. సో మీరు 2-3-4 పాయింట్స్ ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పానండి. సో మీరు అక్కడ 900 తీసుకున్న దగ్గర 500 తీసుకొని ఉంటే ఇక్కడ మీరు ఇప్పుడు 400 యావరేజ్ చేసి ఉంటే ఇట్స్ గుడ్ టు బై ఆన్ డిక్లైన్స్ అని చెప్పొచ్చండి. సో ఇప్పుడు కూడా ఏం కాదండి, సో నథింగ్ టు వరీ. సో ఈ స్టాక్లో మీరు ఇలాంటి దాంట్లో ఫాలో అవుతున్నా కానీ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు మళ్ళీ మీకు ప్రైస్ వచ్చేస్తుందండి 3-4 months వ్యూస్లో, నథింగ్ టు వరీ అని చెప్తాను. ఓకే సోమేశ్వర్ గారు, మనం చూస్తున్నాము ముఖ్యంగా మార్కెట్స్ జస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఇంకా స్టీప్ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి అటు నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా కొంత డౌన్ సైడ్లో మూవ్ అవుతూ వస్తున్నాయి. ఒక కన్సాలిడేషన్ మోడ్ అనేది మార్కెట్స్లో ప్రస్తుతం మనం చూస్తూ వస్తున్నాం. నిఫ్టీ కూడా 11,290 ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం మనం చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో మనం ఈరోజు కొంతవరకు ఒక పాజిటివిటీ అనేది ఉందని మనం చెప్పుకోవడం జరిగింది కంపేర్ టు లాస్ట్ ఫ్యూ డేస్. బట్ ఇది కూడా ఎక్కువగా సస్టైన్ అయ్యేటట్టు లేదనే మనం చెప్పుకోవచ్చు. సో ఇది నిజంగానే ఇక్కడ నుంచి మరికొంత లోయర్ నోట్లోకి వెళ్ళొచ్చు అంటారా? ఇఫ్ సో వెళ్ళినట్టయితే డౌన్ సైడ్ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు ఈ రోజుకి? యాక్చువల్లీ నిన్నటి లో ఏదైతే ఉందో నిఫ్టీ అది క్లోజ్ దానికి కట్ చేసి ఒక 15 minutes మనకు ట్రేడ్ అయింది అనుకోండి అండి. సో మళ్ళీ మనకి ఒక కింద లెవెల్ అనేది ఓపెన్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ నిన్న మనకి 200 DMA కింద క్లోజింగ్ పడ్డప్పుడే మనకి లెవెల్స్ అనేది ఓపెన్ అయిపోయిందండి. సో 11,108. సో ఈ లెవెల్ మనకు ఓపెన్ అప్ అయిపోయింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ లెవెల్ని మనం టచ్ చేసే వెళ్తుందండి. సో మనం కొంతకాలంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నామండి. సో ఏదైతే 200 day బిలో లాస్ట్ 2-3 times వచ్చింది, బట్ దాని కింద క్లోజ్ అవ్వలేదు. సో మనకి అక్కడ నుంచి రిట్రేస్మెంట్ చూసాం, 700-800 points చూసామండి. సో మేలో సో ఇదే కన్సల్టేషన్ ఇక్కడ జరుగుతుందా అంటే ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ ఇచ్చారు. సో ఈ రోజు కూడా క్లోజింగ్ అలాగే ఇస్తే 2 days అవుతుందండి కంటిన్యూస్గా. సో మనకి ఇక్కడ నుంచి మనం సెల్ మోడ్తో ఎక్కువ చూస్తామండి. సో అప్ సైడ్ రావాలంటే మాత్రం మనకి 461 లెవెల్ వచ్చిన తర్వాతనే అప్సైడ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సో అప్పటిదాకా నేను సెల్ మోడ్లోనే ఉంటానండి నిఫ్టీ పరంగా చూస్తుంటే. సో మేలో ఏదైతే ఉందో 11,108, సో అది మీకు మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఇక అక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ తీసుకుంటుందా లేదా అని చూడాలి. సో ఈ రోజు వచ్చిన రిట్రేస్మెంట్ మాత్రం మొత్తం మనకి ఏదైతే 11,726 నుంచి 200 నిన్న, సో నిన్నట్లో 229 వచ్చిందండి. సో దీనికి 700 pointsకి మనకి 500 pointsకి సో మనం జస్ట్ రిట్రేస్మెంట్ చూసాం, 30-40% రిట్రేస్మెంట్ చూసామండి. సో మార్నింగ్ సెక్షన్లో అంతకుమించి మనకు కనిపించట్లేదండి. సో ఈరోజు మార్నింగ్ కూడా హై చూడండి. సో నిన్నటి హై ఏదైతే ఉందో దాని ఎబో రాలేకపోయింది, 359 ఉండే నిన్నటి హై. సో ఈరోజు కూడా అప్రాక్సిమేట్లీ దాని ₹2 దాని హై ₹2 ఎబో వచ్చి ఆ నుంచి మనకి మళ్ళీ సెల్లింగ్ మోడ్లోనే చూసాం. సో అక్కడ ఆ 15 minutes బార్ ఏదైతే ఉందో అది మనకు హై ఉంటే అక్కడ వెయిట్ చేసి ఉంటే సో ఫర్దర్గా మనం ఒక 400 నిఫ్టీ 11,400, 420 ఆ రేంజ్ మనం చూసేవాళ్ళం అండి. సో మనకు ఆ ఛాన్సెస్ అనేది నిఫ్టీలో మనకి కనిపించట్లేదు. సో బేర్స్ పార్టిసిపేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయండి నిఫ్టీలో చూస్తుంటే. సో సిమిలర్ ప్యాటర్న్లో బ్యాంక్ నిఫ్టీలో వస్తే మనకి అది కూడా సిమిలర్గానే ఉందండి. బట్ ఇది 200 DMA కట్ అయింది, బట్ అది మనకి ఇంకా బ్రీచ్ అవ్వలేదండి. సో అదొక సపోర్ట్ పాయింట్గా మనం అక్కడ ప్రకటిస్తామండి. అది 200 DMA వచ్చేసి 28,795. సో అది కట్ కానంతసేపు కొద్దిగా మనకి అప్ సైడ్ ఎక్కువ బుల్ అంటే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అనేది అక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటారు కాబట్టి బ్యాంక్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీలో. సో మనకి అక్కడ ఒక సపోర్ట్ పాయింట్గా ప్రకటిస్తాం. సో బౌన్స్ బ్యాక్ అయినా కానీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో ఏదైనా అప్ మూవ్ చూస్తే మాత్రం అంతకు మనకి ఎక్కువ కనిపించట్లేదండి. సో 29,500, సో ఈ రేంజెస్ కంటే ఎక్కువ మనకు కనిపించట్లేదండి అప్ సైడ్ చూసినా కానీ. సో ఓవరాల్గా చూస్తుంటే మనకి సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పుకుంటామండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే అండి, మనం చూస్తున్నాము ఇక టాటా మోటార్స్ ఒకటి ఈరోజు కొంత కరెక్షన్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. అటు రిజల్ట్స్ కూడా ఈరోజు ఈ స్టాక్ పోస్ట్ చేయనుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూస్తే ఇదే ఒక కరెక్షన్ మోడ్ అనేది ఇంకా కొనసాగిస్తూ వస్తుంది. సో నెక్స్ట్ మూవ్ అనేది టాటా మోటార్స్లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఆన్ అండ్ ఆఫ్ మనం చూస్తూ వచ్చాము. అటు జాగ్వర్ సేల్స్ బాగాలేని కారణం చేత టాటా మోటార్స్ డౌన్ ట్రెండ్లో మూవ్ అయింది. కంప్లీట్గా ఈ ఫ్యూ డేస్లో కొంత కరెక్షన్ మోడ్లోనే ఉందని చెప్పుకోవచ్చు లాస్ట్ కొద్ది రోజులుగా కూడా. సో నెక్స్ట్ మూవ్ అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఆఫ్టర్ ద రిజల్ట్స్? యాక్చువల్లీ మనం 152 కింద క్లోజింగ్ పడ్డప్పుడే మనకి స్టాక్ కొద్దిగా వీక్ అయిందండి. సో ఆల్మోస్ట్ మనకి అక్కడే వేయింది. సో నిన్న కూడా ఒక కాలర్ అడిగినప్పుడు కూడా చెప్పామండి. సో మనకి 149 బిలో ట్రేడ్ అవుతే మాత్రం మనకి సెల్లింగ్ జోన్లోకి వెళ్తాం. సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఒక బార్ ఉందండి. సో అది సపోర్ట్గా పాయింట్గా ప్రకటిస్తామండి. సో విచ్ ఈజ్ February 28 రోజు వచ్చిన బార్ అండి. సో ఆ బార్ మనం చూసుకుంటే 129లో ఉంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ టెక్నికల్ పరంగా చూస్తుంటే ఈ స్టాక్ వీక్ అయిందండి. సో షార్టింగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఏదైతే 20 DMA ఉందో 158 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుందండి. కింద మీకు టార్గెట్ వచ్చేసి సెల్లింగ్స్లో 129 ఉంటుందండి. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ కొంచెం బేరిష్ మోడ్లో వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడు మనమైతే ఈ స్టాక్ని ఫ్రెష్ బయింగ్ అది చేయకూడదు.
ఏదైనా షార్టింగ్గా వెళ్ళాలనుకుంటే మాత్రం 158 స్టాప్ లాస్ పెట్టుకొని కింద డౌన్ సైడ్ మీ టార్గెట్ వచ్చేసి 129, 100 అలా పెట్టుకోవాల్సి వస్తుందండి ఈ స్టాక్లో. ఓకే అండి, ఫ్యూ మెయిల్స్ చూద్దాము. శ్రీనివాసన్ మెయిల్ చేశారు. వేదాంత 150 పుట్ ఆప్షన్ ఈ ఆగస్టు సిరీస్ది 3.5లో తీసుకున్నారు. ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు. 150 పుట్ ఆప్షన్ ఆగస్ట్ సిరీస్ది. సో మీరు నథింగ్ టు వరీ అండి. సో మీరు అప్ సైడ్ మీకు స్టాప్ లాస్ మాత్రం 171 పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో మీ డౌన్ సైడ్ మాత్రం మీకు వస్తుందండి స్టాక్, వరీ నథింగ్ టు వరీ అండి. సో ఏదైతే ఉందో స్టాక్ని ఇక్కడ హోల్డ్ చేయమని చెప్తాను. మీకు కింద మాత్రం 156 ఆ రేంజ్ వచ్చిన తర్వాత మాత్రం మిమ్మల్ని బుక్ చేసుకోమని చెప్తానండి. సో మీరు స్ట్రిక్ట్లీగా స్టాప్ లాస్ 171 ఆ రేంజ్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకే, రామకృష్ణ మెయిల్ చేశారు. ఎస్బీఐ లాంగ్ టర్మ్ లైక్ 5 to 10 years వీతో ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు అంటారా? యా అబ్జల్యూట్లీ అండి. మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోవాలంటే 4 to 5 ఎంట్రీ పాయింట్స్ తీసుకోవాలి. ప్రైస్ పాయింట్స్లో ఎంట్రీ పాయింట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి మనకి 200 DMA వచ్చేసి 314 ఉందండి. సో అక్కడ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అనేది ఎంట్రీ పాయింట్ తీసుకుంటారు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ బ్యాంకింగ్లో ప్రైవేట్ సెక్టర్లో ఇట్స్ ఏ గుడ్ స్టాక్ అని చెప్తానండి. సో నా వ్యూ. సో మనకి ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్ కొద్దిగా కరెక్షన్ మోడ్లో చూస్తున్నామండి. బట్ ఇది 314 రాకపోవచ్చు అండి. సో మీరు ఇక్కడే కొంచెం ఎంట్రీ పాయింట్ అనేది ఇప్పుడు మీరు 1000 షేర్లు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు 40% తీసుకోవచ్చు అని చెప్తానండి. సో నెక్స్ట్ 40% మీరు ఇంకో ప్రైస్ పాయింట్. సో ఈ నుంచి 338 ఉందండి కరెంట్ మార్కెట్ ప్రైస్. 314 ఆ రేంజ్ వచ్చేదాకా మీరు 3-4 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోవాలని చెప్తున్నాను. సో ఎగ్దమ్ 10 years వ్యూ కాకుండా 2-3 years వ్యూ అయితే బాగుంటుందండి చాలా. సో మీరు అక్కడ ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 2 years తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్తానండి స్టాక్లో. సో మీరు 450-500 ఆ రేంజెస్ చూడొచ్చు అండి కపుల్ ఆఫ్ సెక్షన్స్ అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత. సో గుడ్ టు బై అని చెప్తానండి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో. ఇలాంటి ఎస్బీఐ స్టాక్ చూస్ చేసుకున్నందుకు గుడ్ అని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. నారాయణ మెయిల్ చేశారు. ఇన్ఫ్రాటెల్ ప్రజెంట్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇన్ఫ్రాటెల్ మీరు ప్రజెంట్ లెవెల్కి వెళ్ళొచ్చండి. సో బయింగ్ వెళ్తే మాత్రం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. 265 అనేది 20 DMA ఉంది. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు రెసిస్టెన్స్ పాయింట్ 280 ఉండే అండి. సో ఆ లెవెల్ మనం బ్రీచ్ అయ్యి వచ్చిందండి. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ స్టాప్ లాస్ ఉంటుందండి. సో మీరు లాంగ్ టర్మ్ వ్యూ బెట్తో వెళ్ళాలనుకుంటే మాత్రం 280 అబౌవ్ 3 to 4 days క్లోజింగ్ పడితేనే మనం నెక్స్ట్ ఫర్దర్గా అప్ సైడ్ చూసే అవకాశాలు ఉంటాయండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకుంటే మాత్రం 5 రూపీస్ మీకు కింద స్టాప్ లాస్ ఉంటుందండి. 8 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుందండి. రివార్డ్ వచ్చేసి మీకు 7-9 రూపీస్ ఉంటుందండి. సో ఈ స్టాప్ లాస్తో వెళ్ళడం బెటర్ అండి. సో నా వ్యూ. లాస్ట్ మెయిల్ చూద్దాం. సారూన్ మెయిల్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ 500 షేర్స్ని 727లో తీసుకున్నారు. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 727లో తీసుకున్నారు. సో నథింగ్ టు వరీ అండి. యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్లో కొంచెం మనకి ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్ అండి. సో ఏదైతే 200 DMA ఉందో సో దాని కింద ఈరోజు మనం చూసామండి. సో ఈ స్టాక్లో ఇప్పుడు ఇక్కడ దీని కింద 2 or 3 days మనకి క్లోజింగ్ పడితేనే మనం ఫర్దర్గా కరెక్షన్ అనేది చూస్తామండి. సో నథింగ్ టు వరీ అండి. సో ఏదైతే మీకు 700 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుందండి క్లోజింగ్ బేసిస్ పైన. సో ఆ స్టాప్ లాస్ మీరు మెయింటైన్ చేసేసి మీ రేట్ కంటే ఏమైనా రావచ్చండి. సో బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం 753 ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో ఏదైతే ఇప్పుడు మీరు ఉన్నారో యావరేజ్ చేయకండి. సో ఏదైతే ఉందో ఈ 700 స్టాప్ లాస్ మీరు మెయింటైన్ చేసేసి స్టాక్ని మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే సోమేశ్వర్ గారు, ఫైనల్లీ ఎనీ సజెషన్స్ టు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్? యాక్చువల్లీ మనకి ఏదైతే ఇండియన్ ఎకానమీ ఉందో అది మనకు స్లో డౌన్ అవుతుందండి ఈ ఇయర్. సో దానికి మనకి మార్కెట్ అనేది రిలేటెడ్గా కొద్దిగా మన కరెక్షన్ మోడ్లో చూస్తున్నామండి బ్యాంక్ నిఫ్టీని. సో నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఏదైతే నిన్నటి లో ఉందో అది కట్ అవుతేనే మనం ఫర్దర్గా కరెక్షన్ అనేది చూస్తామండి. అదర్వైజ్ మళ్ళీ మనం ఏదైతే ఈరోజు హై ఉందో సో అది ఆ లెవెల్ టచ్ చేసే అవకాశం ఉంటాయండి. 11,360, 370. సో ఫర్దర్ మనకి ఏదైతే 229 నిన్నటి లో ఉందో అది కట్ కానంతసేపు మనకి మళ్ళీ 300, 350 ఆ రేంజెస్ వచ్చే అవకాశాలను బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుందండి. సో నా వ్యూ ఏదైతే ఉందో బట్ ఏదైనా ట్రేడర్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. సో ఎబో 350 ఎబో మనకి ఇన్ కేస్ ఒక 15 minutes ట్రేడ్ అయితే మాత్రం 420, 430. సో ఈ రేంజెస్ మనము నిఫ్టీలో చూడొచ్చండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి హ్యాస్ సిమిలర్ మన నిఫ్టీ లాగానే ఉందండి. బట్ మనకి ఏదైతే ఉందో అది 200 DMA మనకి కట్ కావట్లేదండి. సో ఈరోజు ఏదైతే రిట్రేస్మెంట్ ఉందో ఇందులో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసామండి ఆల్మోస్ట్ ఆల్. సో ఇది కూడా మనకి 28793. సో అది 200 DMA అది కట్ కానంతసేపు కొద్దిగా మనకి రిట్రేస్మెంట్ మోడ్లో చూడొచ్చు. సో కాకపోతే ఇది ఎక్కువ నిలబడదండి. సో 2-3 days మనకి ఇట్లా ఈ సైడ్ వేస్ ట్రెండ్లో చూస్తాము. దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ మోడ్లోనే అవుతుందని నా వ్యూ అనిపిస్తుందండి ఓవరాల్ చూస్తుంటే బ్యాంక్ నిఫ్టీ. థ్యాంక్ యూ సోమేశ్వర్ గారు. వ్యూస్ ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళ స్టేట్